ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనకి హెల్ప్ చేసిన ఎస్ఐ ఇతనే. మీరు చెప్పినట్టు వికాస్ మర్డర్ అయినట్టు, బాడీ పోస్ట్ మార్టంకు పోయినట్టు, ఇప్పుడు మార్చురీలో ఉన్నట్టు అన్ని ఫేక్ ఎవిడెన్స్లను సిద్ధం చేశాను. అలాగే గుర్తు తెలియని ఓ అనాథ శవాన్ని కూడా మార్చురీలో వికాస్ పేరు మీద ఉంచాను. సో ఇక మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. శ్రీకర్ నేరం చేసినట్టు ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. అతనికి మినిమం 14 ఏళ్లు శిక్ష పడుతుంది. అదంతా నేను చూసుకుంటాను. బట్ శిక్ష పడేంత వరకు మాత్రం వికాస్ బయటికి రాకూడదు. అర్థమైందిగా వికాస్? నీ స్కెచ్లు మామూలుగా లేవు, నన్నే మించిపోయావు. ఇదంతా తేలేంత వరకు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయి తలదాచుకో. ఇక మేం బయలుదేరతాం, నువ్వు వెళ్ళు. ఇదిగోండి మీ గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వేం టెన్షన్ పడకావని. శ్రీకర్ గారిని కలవడానికా? ఎస్. ఎస్ఐ గారు వద్దన్నారు సార్. నా క్లయింట్ని కలవద్దని చెప్పడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? అనుమతించకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళావని. మీ ఎస్ఐ గారు ఎక్కడా? లోపల ఉన్నారు సార్, లంచ్ చేస్తున్నారు. బావా, అవని, నిన్ను బయటికి తీసుకుని రావడానికి దేవుడే ఓ దారిని చూపిస్తాడు అని అన్నాను కదా, కానీ దేవుడే వచ్చాడు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అవని. బాధితుల పాలిట నువ్వు దేవుడివే కదా సత్య. సరే, ఈ కేసు విషయం అవని నాకంతా చెప్పింది. నీ దగ్గర నుంచి కొన్ని వివరాలు తెలుసుకొని ప్రొసీడ్ అవుదామని వచ్చాను. ఏం కావాలి? వికాస్ అనేవాడిని నువ్వు కొట్టావు, అతను పారిపోయాడు. అంతేగాని చనిపోయిన మనిషినైతే నువ్వు చూడలేదు కదా? నో, ఎస్ఐ తీసుకొచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా అటువంటిది ఉండదు. ఇట్స్ ఎ ఫాల్స్ అలిగేషన్ సత్య. దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ ప్లేస్లో ఏదైనా షాపులు కానీ ఇళ్ళు కానీ ఉన్నాయా? నో సత్య. ఎస్ఐ గారు నువ్వు వికాస్ మీద దాడి చేసిన ఫుటేజ్ మాత్రమే చూపించారు. మరి అదే ఫుటేజ్లో వికాస్ మీద వెపన్తో దాడి చేసిన ఫుటేజ్ ఉంటుంది కదా? అది చూపించడం లేదు దాంట్లో. సో ఎడిటెడ్ వెర్షన్ని మీకు చూపించారన్నమాట. మేబీ. లాయర్ని వెంటేసుకొచ్చావా? మీరు కోర్టు వేసుకొని వచ్చారు, కానీ కోర్టుకి ఇంకా 2 రోజులు సెలవు సార్. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాను సార్. సరే సరే, కోర్టులో కలుసుకుందాం, బయలుదేరండి. ఈయన వర్షన్ ఇంత రఫ్గా ఉంటుంది సత్య. లెట్ మీ టాక్ అవని. ఎస్ఐ గారు, నాకు సీసీ కెమెరా ఫుల్ ఫుటేజ్ కావాలి. ఎందుకు? ఈ కేసులో అదే మెయిన్ ఎవిడెన్స్ కదా. అయితే అందులో మీకు అవసరమైంది మాత్రమే తీసుకున్నారు. రిమైనింగ్ ఫుటేజ్ ఏమైనట్టు? అది మీరు కోర్టులో తేల్చుకోండి. ఓకే. పాయింట్ నెంబర్ 2, వికాస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ నాకు కావాలి. ఎందుకు? స్టడీ చేయాలి. బాడీ ఎలక్ట్రిక్ క్రిమేషన్ కూడా జరిగిపోయింది. వాట్? ఎస్. ఈ కేసు ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ వరకు వెళ్లకుండానే ఎందుకు ఎలక్ట్రిక్ క్రిమేషన్ జరిపించారు? బాడీ బాగా డీకంపోజ్ అయిపోయింది, అందుకే అలా చేయాల్సి వచ్చింది. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఎలా చేస్తారు మీరు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరిని తప్పించడానికి ఈ ప్రయత్నం అంతా? షడప్. యూ షడప్. పక్కన అందమైన ఆడుతుందనా రెచ్చిపోతున్నావు?
మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఏయ్, నా భార్య గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది మిస్టర్ అసాయ్. శ్రీకర్ కూల్, ఐల్ హ్యాండిల్ దిస్. ఏం చేస్తావు? మావటివాడు అంకుశంతో ఏనుగుని కంట్రోల్ చేయగలడు. అలాగే నేను చదువుకున్న లాతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను. మీకు చేతనైంది మీరు చేయండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేషన్. ఇప్పుడు వెళ్తాను. శ్రీకర్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తాను. శ్రీకర్, నేను మళ్ళీ కలుస్తాను. రా అవని, రా. ఈ సత్యగాడికి మంచి రెప్యుటేషన్ ఉంది. వీడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఈ కేసుని మరింత టైట్ చేయాలి. ఈ ఎస్ఐకి బాగా హెడ్ వెయిట్ ఉంది. తన మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి. లోపల జరిగిందంతా చూసాం. ఇద్దరూ కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు. వాట్? మేము వేరే పెద్ద లాయర్ని చూస్తామని అంటున్నా నువ్వు మా మాట వినకుండా ఇతన్ని తోకలాగా ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నావు? నాకు సత్యం మీద నమ్మకం ఉందని చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అదే విషయం మాట్లాడుతున్నారేంటి? మేడం చూడండి, నేను మీ గురించి గొప్పగా విన్నది వేరు, లైవ్గా చూస్తున్నది వేరు. మీ మనసులో ఏముందో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బట్ నేనైతే ఈ విషయంలో నా స్నేహితురాలికి హెల్ప్ చేయాలనే ఫిక్స్ అయ్యాను. మీరిద్దరూ కలిసి తిరిగితే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా వీ డోంట్ కేర్. మా మనసులు పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి. ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ పోయేది నా పరువు, నా కుటుంబ గౌరవం. పరువుకి భంగం కలిగించే పనులు, కుటుంబ గౌరవం కోల్పోయే పనులు నేనేం చేయడం లేదు. మీరేదేదో ఊహించుకుంటే ఆ పాపం మీదవుతుంది. నా భర్తని బయటికి తీసుకుని రావడానికి నాకున్న ఏకైక ఆధారం, ఆశ, సత్యం మాత్రమే. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త బయటికి రావడం, అంతే. శ్రీకర్ ఏ తప్పు చేయలేదని మనం నమ్ముతున్నట్టే కోర్టు వాళ్ళు నమ్మాలంటే మీ మీద దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి మరికొన్ని ఆధారాలను సేకరించాలి. కోర్టు ఓపెన్ అయ్యేలోపు నేను చెయ్యాల్సిన పనులు వేగవంతం చేయాలి. అది మీ అబ్బాయి క్షేమం కోసం మాత్రమే. అవని, లెట్స్ మూవ్.